మంచిది. చాలా కొద్దిగా సమయంలోనే నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మత్తయి సువార్త 26వ అధ్యాయము 6, 7, 8 వచనాలు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 6, 7, 8 వచనాలు. యేసు బెతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకుని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూచి కోపపడి ఈ నష్టం ఎందుకు, దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకు ఇయ్యవచ్చునే అని యేసు ఆ సంగతి తెలుసుకొని ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను, ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయన, మా తండ్రి, మా రాజా, మా ప్రభువా, అద్భుతకర్త, ఆశ్చర్యకరుడా, యాదివార దినము ఆరంభ ప్రార్థన మొదలుకొని ఇప్పటి వరకు మీరే అద్భుతంగా మిమ్మల్ని నడిపించారు అయ్యా. మరి ప్రభువా, పరిచర్య అంతటిలో కూడా మీరు మహిమ పొందారు. అన్ని ఘట్టములలో కూడా ఈ ప్రసన్నతను మీ సన్నిధానాన్ని అనుభవించడానికి చూపించారు. మెట్టుకు మా యొక్క నివాస స్థలానికి వెళ్ళడానికి ఒక్కసారి నాతో మాతో మాట్లాడండి, నాతో మాతో కనబడండి. వారమంతా మీరే కన కాంతిలో మరి ప్రభావ మమ్మల్ని నేను ప్రేరేపించుకుంటూ మీ ఆత్మచేత నడిపించబడి ముందుకెళ్ళడానికి కావాల్సిన సందేశము నాతో మాతో మాట్లాడమని, నాకు మాకు కనపరచమని యేసుక్రీస్తునామములో నమ్మ పరమాత్మ. దేవుని యందు పిల్లరా, సమయం ఏమో చాలా తక్కువ ఉంది, సబ్జెక్ట్ ఏమో చాలా ఎక్కువ ఉంది. కనుక నేను బుల్లెట్ పాయింట్స్లో చెప్పేస్తాను ఫాస్ట్గా. మీరు రాసుకొని తర్వాత ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ చదివినటువంటి అంశంలో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఒక కూటమికి వెళ్ళాడు, ఒక ఇంటికి స్వస్థపరచడానికి వెళ్ళాడు. అది ఎక్కడికి వెళ్ళాడు అంటే బేతనీయులో కుష్ఠరోగి అయిన సీమోను ఇంటనున్నప్పుడు ఒక కుష్ఠరోగి అయిన ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయడానికి యేసుక్రీస్తు ప్రభు అక్కడికి వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా ఆశ్చర్యకరంగా ఒక కార్యం జరిగింది. ఎవ్వరూ ఊహించలేదు. అక్కడ జరుగుతున్న కార్యక్రమం వేరు. ఒక స్త్రీ అకస్మాత్తుగా వచ్చి ఒక విలువైన అత్తరు గుడ్డ తీసుకొని ఆ అత్తరు గుడ్డను పగలగొట్టి ఆ అత్తరును యేసయ్య తల మీద పోసి అత్తరు మొత్తం యేసయ్య తల మీద పోసి యేసును అత్తరుతో అభిషేకించి ఈ కార్యము చూసిన వాళ్ళందరూ కూడా ఆమె మీద కోపపడ్డారు. ముఖ్యంగా శిష్యులు ఆమె మీద కోపపడి అంత విలువైన అత్తరు పుట్టుకొని దాన్ని నువ్వు పగలగొట్టి ఎందుకు అట్లా వ్యర్థముగా పోషిస్తావు? అంత విలువైన అత్తరు పుట్టుకునే బదులు ఆ డబ్బులు ఎవరైనా పేదవారికి ఇస్తే అది వారికి ఉపయోగపడేది కదా. మరి నువ్వు ఆ అత్తరు పుట్టుని పగలగొట్టి ఇలా చిగెడెందుకు అని ఆమె మీద కోపపడితే వెంటనే యేసయ్య మధ్యలోకి వచ్చేయమన్నాడంటే, మీరు ఆమె మీద కోపపడకండి. ఆమె చేసినటువంటి మంచి కార్యము అది ఎటువంటి కార్యమట? ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసింది. హల్లెలూయా. ఆమె చేసిన మంచి కార్యం ఏంటంటే క్రీస్తు విషయమై చేసిన మంచి కార్యం. దేవుని యందు పిల్లారా, మనము భూమి మీద చేసే అనేక పనులు, అనేక కార్యాలను వ్యాలిడేట్ చేయాల్సి వస్తే
వాటిని మనం వాటిని పరీక్షించదలిచి వస్తే బ్యాక్ సైడ్ పిల్లలందరూ సరిగా కూర్చోవాలి. దానిని పరీక్షించవలసి వస్తే దేనితో పరీక్షించాలి, ఏ విధంగా పరీక్షించాలో ఇక్కడ చెప్తూ ఉన్నాను. ఏంటంటే మనం చేసే పనులన్నీ మనం 2 విధాలుగా పరీక్షిస్తాం. ఒకటేమో మంచి పని, రెండవది చెడ్డ పని. ఇది మన పరిభాషలో చెప్పాలనుకుంటే, మానవుల పరిభాషలో ప్రతి కార్యాన్ని మంచి కార్యమా చెడ్డ కార్యం అని పరీక్షిస్తాం. మన దృష్టిలో మంచి కార్యం ఏంటంటే అందరూ పొగిడేది. చెడ్డ కార్యం ఏంటంటే ఎవరు పొగడేది కదా. మనుషులు 100 మంది దేనికి ఓటు వేస్తారో అదే మంచి పని, ఎవరు దేనికి ఓటు వేయరో అదే చెడ్డ పని. ఇట్లానే పొడుస్తారు కదా. కొంచెం ఇంకా మీలాంటి వాళ్ళు మంచి వాళ్ళు అయితే ఏం చేస్తారంటే ఎవరికైనా మేలు జరిగేదేమో మంచి పని, కీడు జరిగేదేమో చెడ్డ పని. కానీ దేవుడు అట్లా కాదు. దేవుడు ప్రతి కార్యాన్ని 2 రకాలుగా విభజిస్తున్నాడు. మంచి పనులను కూడా విభజిస్తున్నాడట. ఏమిటది అంటే, నా నిమిత్తము చేసిన మంచి కార్యము, నా నిమిత్తము చెయ్యని మంచి కార్యము. దేవుడి దృష్టిలో మళ్ళీ మంచి కార్యాల్లో కూడా విభజన ఉంది. ఒక కార్యము పేరేంటి? నా నిమిత్తము చేసిన మంచి కార్యము. ఇంకొక పని ఏంటి? అది మంచి కార్యమే, అందరూ దాన్ని మంచి పని అంటారు, కానీ అది నా నిమిత్తము చేసినది కాదు. దేవుని నిమిత్తము చేసిన మంచి కార్యాలలో బైబిల్ పరిభాషలో చెప్పబడిన మాట ఏమిటంటే సత్క్రియ అని చెప్పబడింది. బైబిల్ చెప్తున్న మాట ఏంటి? సత్క్రియ. సత్క్రియలు చేయుడి అని ఆజ్ఞ ఇవ్వబడింది. అలాగనే మనకి సత్క్రియ అనేది అనేక చోట్ల కనబడుతూ ఉంటుంది. పౌలు భక్తుడు కూడా ఈ సత్క్రియలు చేయడంలో మీరు ఓర్పు వహించి సత్క్రియలు చేయండి అని చెప్పాడు. సత్క్రియ అంటే మనం ఏమనుకుంటాం? మనకు ఒకటువంటి ఆలోచన ఏంటంటే, మనము మంచి భక్తి కార్యాలు అంటే భూమి మీద మేలైనది, భక్తికి లేదంటే సంఘానికి అవసరమైన మంచి పనులన్నీ చేయడమే సత్క్రియ. ప్రార్థన చేయడం సత్క్రియ, వాక్యము చదవడం సత్క్రియ, ప్రార్థన పరుల కొరకు చేయడం సత్క్రియ, అనేక మందికి వాక్యం బోధించడం సత్క్రియ, సువార్త కూటమి పెట్టడం సత్క్రియ, అలాగనే అనేక మందిలో విశ్వాసం కలిగినట్టు మాట్లాడడం, ఆదరించడం, ధైర్యపరచడం సత్క్రియ. ఇవన్నీ సత్క్రియలే. అయితే మనము చేసే మంచి పనులు లేదా సత్క్రియలు అన్నిటినీ కూడా మనం ఇప్పుడు పరీక్షించవలసి ఉంది. ఏమిటా పరీక్ష అంటే, అవి ఎవరి నిమిత్తము చేస్తుంది. చాలా మట్టుకు సత్క్రియలు మనుష్యుల కొరకే మనం చేస్తాం. మనుష్యుల యొక్క మెప్పు కొరకు మనం చేస్తాం. మనుష్యుల యాక్సెప్టెన్స్ కొరకు చేస్తాం. వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు, వాళ్ళు ఎలా తీసుకుంటారు, వాళ్ళకి ఈ పని చేస్తే ఏ రకమైన మేలు కలుగుతుంది అనే వ్యూలోనే మనం చాలా వరకు సత్క్రియలు. ఇంకా చెప్పాలంటే అలా చెయ్యడము వల్ల మనము మంచి వాళ్ళము అవుతామని కూడా సత్క్రియలు చేస్తాం. అంటే అందరూ వీడు మంచివాడు, నీతిమంతుడు, యథార్థవంతుడు అనుకోవాలని కూడా కొన్ని మంచి పనులు. కానీ అందులో చాలా మెజారిటీ దేవుడు అప్పుడు వీడు ఇది చేయడం వల్ల దేవుడు మహిమ పరచబడదు. చాలా కేటగిరీస్ ఏమవుతాయంటే, మనం మంచి పనే చేస్తాం కానీ దేవుడు మహిమపరచబడతాడు. దేవుడు మహిమపరచబడడు సరికదా, అక్కడ దేవుడి కార్యము జరగాల్సినది జరగదు. ఉదాహరణకు ఒక చంటి పిల్లోడు
ఒక ఏదైనా ఒక బొమ్మ కొనమని తల్లిదండ్రుల దగ్గర మారం చేశారు. వాడు ఏడ్చిన 2 నిమిషాలకే మీరు బొమ్మ కొన్నారంట. వాడికి మంచిగా కాదు, వాడి దృష్టికి మంచి క్రియ కాదు, వాడి హ్యాపీయే కాదు. వాడిని అడిగితే ఏం చెప్తాడు? మా నాన్న సత్క్రియ చేశాడని చెప్తాడు. రెండవసారి కూడా అలాగే కొన్నారు, మూడవసారి కూడా అలాగే కొన్నారు. కనుక వాడు ఏం నేర్చుకుంటాడంటే ఏడ్చిన వెంటనే బొమ్మ కొంటాడు. ఏడిస్తే బొమ్మ వస్తుంది, నేనేం అడిగినా మా నాన్న ఇస్తాడు అని అర్థం చేసుకుంటాడు. కానీ వాడికి అది సత్క్రియ కావచ్చు, కానీ తండ్రి ఆ కుమారుడికి నష్టమే చేస్తున్నాడు కానీ లాభము చేయలేదు. మొట్టమొదటిగా వాడి మైండ్లో ఏమి రిజిస్టర్ అవుతుందంటే నేను ఏదైనా అడగవచ్చు, అన్నీ అడగదగినవే అని తండ్రి నేర్పిస్తుంది. ఒక్కటి కూడా నో చెప్పలే కదా. తండ్రి దగ్గర డబ్బులున్నా లేకున్నా అప్పు చేసేనా కొంటున్నాడు కదా. కనుక వాడు ఏమనుకుంటాడంటే నేను ఏదైనా అడగవచ్చు, అడిగినవన్నీ నాకు దొరుకుతాయి అనుకుంటాడు. రెండవదిగా నాకు ఓర్చుకోవాలి, నిరీక్షించాలి, ఎదురు చూడాలి అనే అవసరం లేదు. కనుక ఏదైనా మంచి జరగాలంటే వెంటనే జరిగిపోతుంది, నేను దేనికి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు అనుకుంటాడు. ఈ రెండు లోకంలో ఫెయిల్ అవుతాయి. అన్నీ అడగదగినవి కావు. ఒకటి చచ్చిపోవాలని ప్రార్థన చేశాను, అది అడగదగినది. ఒకటి కాళ్ళు పడిపోవాలని ప్రార్థన చేశాను, అడగదగినదా? పక్కింట్లోకి నష్టం కలగాలని ప్రార్థన చేశాను, అడగదగినది. మరి అడిగినవన్నీ జరుగుతున్నాయి కదా. అంటే అడిగినవన్నీ ఇచ్చేవాడు సరైన తండ్రి కాదు, అవసరమైనవి ఇచ్చిన వాడే సరైన తండ్రి. హల్లెలూయా. కనుక ఇక్కడ సత్క్రియ తండ్రి దృష్టిలో ఏంటి? అడిగినవన్నీ ఇవ్వకూడదు, అవసరమైనవే ఇవ్వాలి. తండ్రి దృష్టిలో సత్క్రియ ఏమిటి అంటే అవసరమైనది కూడా ఎదురు చూసి పొందుకోవాలి, అవసరమైనది కూడా సరైన సమయంలోనే ఇవ్వాలి. ఇప్పుడు 4 years 5 years చిన్నపిల్లడికి మోటార్ సైకిల్ కొన్నారనుకో, మోటార్ సైకిల్ అవసరమా కాదా? కుటుంబానికి అవసరమే. కానీ వాడు 5 years అబ్బాయి కొంటే అవసరమా? అది వాడికి మేలు చేస్తుందా కీడు చేస్తుందా? వాడు వెంటనే ఆన్ చేస్తుంది, ఎందుకు వాడు కాళ్ళే అందం. వాడు ఏడ్చాడు, బాగుంది కదా అని యూట్యూబ్లో చూసి గొడవ పెట్టాడు. మీరు 2 లక్షలు పెట్టి కొన్నారు, వాడికి అవసరము కాదు, వాడు అది ఉపయోగించే సమయము కూడా కాదు. వాడికి ఒక 16-18 సంవత్సరాలు వచ్చిన తర్వాత లైసెన్స్ ఉన్నప్పుడు మీరు అటువంటి వెహికల్ కొన్నప్పుడు అది వాడికి అవసరం. అంటే వాడి కోరిక మీరు నెరవేర్చడానికి ఎన్ని సంవత్సరాలు ఎదురు చూడడం నేర్పించాలా? 18 years వచ్చే వరకు వాడు ఎదురు చూడడం ఎవరు నేర్పించాలా? తండ్రి నేర్పించాలి. అప్పుడు తండ్రి వాడి పక్షంలో చేసే సత్క్రియ అంటే వీడికి ఎటువంటి విధంగా నేర్పించాలంటే మొట్టమొదట అడిగినవన్నీ ఇవ్వబడవు, రెండవదిగా అవసరాన్ని బట్టే ఇవ్వబడతాయి, మూడవదిగా అవసరము కూడా నిర్ణయ కాలములోనే తీర్చదు. వ్యాలిడేట్ అయిందో లేదా సత్క్రియ? వాడి దృష్టిలో అప్పుడు ఇస్తేనే సత్క్రియ, ఏడ్చిన వెంటనే దొరికితేనే సత్క్రియ, అప్పుడే మేలు. కానీ వాడికి అది మేలు. దేవుడు కూడా ఇట్లానే ఆలోచిస్తాడు. అడిగిన వాటిని ఎందుకు ఇవ్వడు అంటే ఈ 3 సమాధానాలు రాసుకోవాలి. మొట్టమొదట అడిగినవన్నీ నీకు అవసరమైనవి, అందులో అవసరమైనవే నీకు ఇస్తాం. ఆ అవసరమైనవి కూడా సరైన సమయంలో ఇస్తేనే వాటి ఫలితము పాజిటివ్గా ఉంటుంది, లేకపోతే నెగిటివ్ రిజల్ట్ వస్తుంది. నేను CEO అవ్వాలి అని ప్రార్థన చేశాడు అనుకోండి, 10th class అబ్బాయి. ఓకే, దేవుడు ఆమెని CEO చేశాడు, అన్ని పేపర్లో పడింది. 10th class అబ్బాయి CEO అయ్యాడు, 10th class అబ్బాయి CEO అయ్యాడు. ఒక మల్టీనేషనల్ కంపెనీ, ఒక 10,000 కోట్ల కంపెనీకి CEO అయ్యాడని వచ్చింది. వాడు CEO అయిపోయాడు.
వాడు పని చేయగలుగుతాడా? ఆ కంపెనీని సమర్థవంతంగా నిర్వహించగలుగుతాడా? దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళగలుగుతాడా? కంపెనీ ఒక్క 6 నెలల్లోనే మూతపడుతుంది. దేవుడు నెరవేర్చడా లేదా? అద్భుతం జరిగిందా లేదా? కానీ లాభం ఉందా? వాడి యొక్క CEO అనే ప్రార్థన దేవుడు ఆమెను అంటూనే CEO అవ్వడానికి కావలసిన నాయకత్వ లక్షణాలు వాళ్ళలోకి వచ్చేవారు. దేవుడు వాడిని చెప్పుతాడు. చెక్కి దానికి కావాల్సిన ఎడ్యుకేషన్, దానికి కావాల్సిన క్యారెక్టర్, దానికి కావాల్సిన ఎబిలిటీస్ డెవలప్ అయిన తరువాత అప్పుడు CEO చేస్తాడు. అప్పటి వరకు వాడు ఆ ప్రార్థన చేస్తూనే ఉండాలి, దేవుడు ఆమెను అంటూనే ఉండాలి, కానీ నెరవేరు. వాడికి ఆ లక్షణాలన్నీ వచ్చిన తర్వాత CEO చేస్తాడు. అప్పుడు దేవుడు ఒక మంచి CEO అని మా కంపెనీకి ఇచ్చాడు, నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాడు. నిజంగా ఈ అబ్బాయి రావడం మాకు చాలా ఉపయోగమైంది. నిర్ణయ కాలములో దొరికినటువంటి ఆశీర్వాదము అటువంటి విధంగా. హల్లెలూయా. కనుక దేవుడు అడిగినవన్నీ ఎందుకు కూడా అర్థమైంది. కనుక ఈ 3 కేటగిరీల్లో దేవుడి వైపు నుంచి అవి సక్రియలే. మనమేమో సొనుగుతాం, మనమేమో గొలుగుతాం. నాకెందుకు ఇవ్వలేదు, నాకెందుకు జరగలేదు, నా జీవితంలో ఎందుకు ఇట్లా అయింది, వాడికి అయింది, వీడికి అయింది, నాకెందుకు అవ్వలేదు మనం అంటాం. దేవుడు దాన్ని వ్యాలిడేట్ చేస్తుంది. అది అవసరమా కాదా, ఇప్పుడు అవసరమా కాదా, నీకు అది ఉపయోగపడుతుందా ఉపయోగపడదు. అలాగే రివర్స్లో వద్దాను. మనుష్యులు దేవుని కొరకు చేసే పనులు కూడా వీళ్ళు వ్యాలిడేట్ చేయాలి. అది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చదివినటువంటి ఈ కాంటెస్ట్లో ఆమె ఒక విలువైన అత్తరు పుట్టిన కొన్నది. అప్పటి కాలంలో కూడా అది చాలా డబ్బులు ఖర్చు పెట్టి కొన్నది. అంటే ఇప్పుడు కూడా మనం చాలా కాస్ట్లీ వస్తువు అన్నాం. అంత కాస్ట్లీ వస్తువు కొన్న తర్వాత ఆమె దాన్ని పగలగొట్టి అత్తరు మొత్తము యేసయ్య తల మీద పోయేదాన్ని దుర్వినియోగము చేయడము అని శిష్యులు అనుకుంటున్నారు. నిజానికి అది దుర్వినియోగం చేసినట్లుగానే కనబడుతుంది. అత్తరు మనకి పూసుకోవడానికి వాడుతారు, ఆ బాటిల్ కొన్ని సంవత్సరాలు వాడతారు. అలాంటిది అంత కాస్ట్లీ అత్తర్ని ఆ రోజే మొత్తము ఖర్చు పెట్టేసింది, పగలగొట్టేసింది, మొత్తము యేసయ్య తల మీద పోసేసింది. వాళ్ళు అతికించలేరు, మళ్ళీ తీసుకున్నారు. కనుక వాళ్ళ ప్రకారము ఆ పని వ్యాలిడేట్ కాదు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఆమె చేసిన ఉద్దేశమును బట్టి, ఆమె చేసిన కారణమును బట్టి ఈ పని నేను వ్యాలిడేట్ చేస్తాను అనుకుంటున్నాను. మనుషులేమో దాని విలువను బట్టి, ఆ విలువ అయిన వస్తువు ఎలా ఉపయోగించారో ఆ కార్యమును బట్టి దాన్ని వ్యాలిడేట్ చేస్తున్నారు. దేవుడు అట్లా కాదు. దాని విలువను బట్టి వ్యాలిడేట్ చేయటం లేదు, దాని యొక్క ఉద్దేశమును బట్టి, ఆ పని యొక్క ఉద్దేశమును బట్టే అది సక్రియన ప్రయోజనకరమైనదా కాదా అని దేవుడు దానికి వ్యాలిడేట్ చేస్తుంది. ఇప్పుడు ఆలోచన చేయండి. దేవుడు ప్రతి పనిని ఎలా పరీక్షిస్తాడంటే ఆ పని యొక్క మొట్టమొదట ఉద్దేశము చాలా ఇంపార్టెంట్. మనము సంఘములో, సమాజములో, కుటుంబములో మనం చేసే పనులన్నిటికీ కూడా దేవుడు ఇప్పుడు ఏం చేస్తాడంటే ఉద్దేశాన్ని చూస్తాడు. ఈ పర్పస్ ఎందుకోసం చేస్తున్నాం, ఎందుకొరకు ఈ పని చేయాలనుకుంటున్నావు? నీ సొంత ప్రేరణ వల్ల చేస్తున్నావా, లేదా అందరూ అడిగారంటే చేస్తున్నావా, నీకు మంచి అనిపించి చేస్తున్నావా, దీనివల్ల నీకు పేరు రావాలని చేస్తున్నావా, దేవుడికి పేరు రావాలని చేస్తున్నావా, పలానా వ్యక్తికి పేరు రావాలని చేస్తున్నావా, దీని వెనక ఉన్న ఉద్దేశం ఏమిటి అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ స్త్రీని మనం కానీ ఆలోచన చేస్తే ఆమె దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టి ఒక అత్తరు పుట్టిన పన్ను. ఎందుకంటే యేసయ్యని ఘనపరచాలని, యేసయ్యని ఘనపరచాలని.
యేసయ్యను గణపరచడానికి ఆమె ఏం ఉపయోగించాలనుకుంటుందంటే అన్నిటికంటే వాల్యుబుల్ ఏదైనా తీసుకొచ్చి గణపరచాలి. ఆమెకున్నటువంటి డబ్బులన్నీ ఖర్చు పెట్టి ఒక అత్యున్నతమైన దానితో యేసుని కనపరిస్తే యేసు యొక్క ఘనత పెరుగుతుంది. ఆయనకి నేను ఎంత వాల్యూ ఇస్తున్నానో ఈ కార్యం ద్వారా నేను చూపించుకునే అవకాశం ఉంటుంది. ఆయన ఎదుట నేను ఇంతకంటే మీరు ఇంకేమీ చేయలేదు అన్నంతగా ఆమె దగ్గర డబ్బులన్నీ ఖర్చు పెట్టి అత్తరు తీసుకొచ్చి పగలగొట్టి తల నుంచి దేవుడు ఏమవుతున్నాడంటే ఈమె యొక్క ఉద్దేశం గొప్పది. ఏంటంటే మీరందరూ ఆ డబ్బులు పేదవాళ్ళకు ఉపయోగపడతాయా వాళ్ళకు ఉపయోగపడతాయా చూస్తున్నారు. పేదవాళ్ళు ఎప్పుడు మీతోనే ఉంటారు. ఈరోజు కాకపోతే రేపు సహాయము చేయవచ్చు. కానీ ప్రభువైన నేను కొన్ని దినాలలో ఉంటాను, మీ దగ్గర నుంచి వెళ్ళిపోతాను. ఉన్నప్పుడే మీరు నన్ను కనపరచాలి, ఉన్నప్పుడే నాకు మీరు విలువైన విధంగా జీవించాలి, ఉన్నప్పుడే నన్ను మహిమపరచాలి. ఈమె నా భూస్థాపిత నిమిత్తము కార్యము చేసింది. హల్లెలూయా. అంటే భూస్థాపితము చేసేటప్పుడు ఆ డెడ్ బాడీ మీద సుగంధ ద్రవ్యాలు చల్లుతారు. ఒక రకంగా ఆ మరణాన్ని కనపరచడం, ఇంకొక విధముగా ఆ సుగంధ ద్రవ్యాల పరిమళ వాసన వల్లే వాళ్ళ సాక్ష్యాన్ని కూడా ప్రకటించడం. అంటే వీళ్ళు కూడా ఇంత సువాసన కలిగిన జీవితం జీవించారు, ఇంత పరిమళ వాసన కలిగిన జీవితాన్ని జీవించారని సాక్ష్య రూపంగా చెప్పాలి. యేసుకి 2 పనులు చేసినారు. మొట్టమొదట అంత విలువైన వస్తువు యేసుకి ఇవ్వడానికి ఇష్టపడింది, యేసుని గణపరచడానికి ఇవ్వడానికి ఇష్టపడింది. మరలా అంత డబ్బు సంపాదిస్తుందో లేదో తెలియదు, మరలా ఇంకో అందరు కూడా కొనుక్కోగలుగుతుందో లేదో కూడా తెలియదు. కానీ ఈ సమయంలో ఇప్పుడు ఉన్నదంతా శక్తికి మించి ఖర్చు పెట్టి దేవుడిని గణపరచడం. రెండవ పాయింట్ ఏంటంటే ఇలా చేయడం వల్ల ఈ సుగంధ ద్రవ్యం పరిమళ తైలం అంతా సువాసన యేసు సాక్ష్యంలో ఉంది. యేసు కూడా రేపు ఇలాగే సువాసనగా మన కొరకు సమర్పించబడుతున్నాడని సాదృశ్యపూర్వకంగా చేశారు. హల్లెలూయా. అందుచేతనే సువార్త ఎక్కడ ప్రకటింపబడుతుందో అక్కడ ఈమె చేసినటువంటి పని కొనియాడబడుతుందని చెప్పాడు యేసు. ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు కూడా ఇలాగే పగలగొట్టబడుతున్నాడు. పగలగొట్టబడి ప్రపంచ మానవాళి కొరకు పరిమళ సువాసనగా మారబోతుంది. హల్లెలూయా. దేవుని యొక్క సుగంధ పరిమళ తైలాన్ని మోసుకొస్తున్నాడని సాదృశ్యపూర్వకంగా దాన్ని దేవుడు అప్రిషియేట్ చేసింది. ఆమె యథార్థంగా చేసింది. ఓ నువ్వు చాలా గ్రేట్, ఇంత గొప్ప కానుక తీసుకొచ్చావని అనాలని చేయలేదు. చాలా మంది ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి కానుక తీస్తే 10 మందికి చెప్తారు, నేను ఏం కొన్నానో తెలుసా, ఏమి ఇచ్చానో తెలుసా అని అందరికీ చెప్పుకుంటారు. ఈమె అందరికీ చెప్పుకోవడానికి కొనలేదు. అలా అనుకుంటే అది గిఫ్ట్ బాక్స్ లో ప్యాక్ చేసి యేసయ్యకి ఇవ్వాలి, దాచుకోండి నా నిమిత్తం మీరు గుర్తు పెట్టుకోండి అని చెప్పి ఇవ్వాలి. పగలగొట్టేసి ఆయనకి ఉపయోగపడదు, ఏమికి ఉపయోగపడదు. ఆమె ఉద్దేశము విలువైన వస్తువు ఇచ్చి ఆమె మంచిది అని చెప్పుకోవడం కాదు. విలువైన వస్తువు దేవునికి సమర్పిస్తూ దేవుణ్ణి కనపరచడానికి ఆమె ఈ టోటల్ ఉదాహరణలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు లేదా నేను మనం అందరము దేవుని కొరకు ఏదైనా పని చేసేటప్పుడు మనకి ఏమి గుర్తు రావాలి. ఇది ఈరోజు మీ ముందు ఉంచాలనుకున్న సబ్జెక్ట్. యేసయ్య సువార్త చెప్పినప్పుడు ఆవిడ ఎలా గుర్తు రావాలి. ఇప్పుడు ఈ స్త్రీ ప్రభువు కొరకు పనిచేసే ప్రతి ఒక్కరికి గుర్తు రావాలి. ఏమిటి గుర్తు రావాలి అంటే ఉదాహరణకు ఆమె దేవునికి ఇచ్చింది కదా, మనము దేవునికి ఇవ్వడం కొరకునే ఒకసారి ఆలోచన చేద్దాం. బైబిల్ గ్రంథంలో దేవునికి ఇవ్వడంలో అనేక ఆజ్ఞలు ఉన్నాయి. ఉదాహరణకు
ఆది కాండంలోనికి రండి. ఆది కాండము 14వ అధ్యాయము 20-21 వచనాలు చూడండి. చదవండి. దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పెను. అప్పుడతడు అన్నిటిలో అతనికి 10వ వంతు ఇచ్చాడు. మెల్కీసెదకు అనగా సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువే మెల్కీసెదకు రాజుగా, యాజకుడిగా ఎవరు ముందుకు వచ్చాడు? అబ్రహాము ముందుకు వచ్చాడు. అబ్రహాముకు ముందుకు వచ్చినప్పుడు ఆయనకు రొట్టె ద్రాక్షరసం ఇచ్చినప్పుడు అబ్రహాము ఆయనకు అన్నిటిలో 10వ వంతు ఇచ్చాడు. ఆయనకి ఉన్న వాటన్నిటిలో 10వ వంతు ఆయనకి ఇచ్చాడు. అలాగనే లేవియా కాండము 27వ అధ్యాయము 30వ వచనం చదవండి. భూఫలమన్నిటిలో 10వ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. అలాగనే 32-33 చదవండి. గొర్రె మేకలలోనే గాని కింద నడుచుచున్న వాటన్నిటిలో 10వ భాగము ప్రతిష్ఠితమగును. అది మంచిదో చెడ్డదో పరిశోధింపకూడదు, దానిని మార్చకూడదు. మార్చిన ఎడల అదియు దానికి మారుగా ఉంచినదియు ప్రతిష్ఠితమగును. చాలు. అలాగనే మలాకి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం చూడండి. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతటియు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. ఇది చేసి నన్ను శోధించిన ఎడల నేను నా ఆకాశ వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదు. చాలు. ఇప్పుడు చదవబడిన లేఖనాలన్నీ మీరు ఒకరికి రాసుకోండి. ఈ లేఖనాలు ఖచ్చితంగా మిమ్మల్ని కానుకలు అడిగేటప్పుడు ప్రతి సేవకుడు ఏదో ఒక వచనం చెప్పకుండా చెప్పండి. అవునా కదా? మిమ్మల్ని కానుకలు అడిగేటప్పుడు, దశమ భాగం అడిగేటప్పుడు ప్రతి సేవకుడు చెప్పే వచనాలు మీకు మళ్ళా ఒకసారి ఒక దగ్గర రాసుకోమని. వీటి యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ 10వ భాగము కృతజ్ఞతార్పణలు, స్వేచ్ఛార్పణలు దేవునికి ఇవ్వాలి. ఇప్పుడు మొట్టమొదటిగా దేవునికి ఇచ్చేటువంటివన్నీ మనం ఏం చేస్తున్నాము? చర్చ్ పాస్టర్ గారికి ఇస్తున్నాం, లేదంటే కానుకలు పెట్టిలో ఇస్తున్నాం. మనం ఏమని ఇస్తున్నామంటే దేవునికే ఇస్తున్నాం అనుకొని. అయితే పిల్లారా, ఇప్పుడు సమాజంలో ధోరణి ఎలా ఉందంటే ఇవ్వడము ఇవ్వకపోవడం పక్కన పెడితే ఇవి మీరు ఇవ్వటము లేదు కనుక మీరు శాపపరుస్తుంది, కనుక మీరు ఆశీర్వదింపబడరు, కనుక మీకు మేలు జరగదు, కనుకనే మీరు ఆర్థికంగా బలవంతులు కాలేదు అని బోధించేవారు ఇప్పుడు అనేకులైపోయారు. మిమ్మల్ని ఇలా ఇవ్వకపోతే మీకు
శాపం వస్తుంది. ఇలా ఇవ్వకపోతే మీకు ఆశీర్వాదం రాదు. ఇలా ఇవ్వకపోతే మీకు మేలు జరగదు. కనుక మీరు ఈ దశమ భాగాలు, కృతజ్ఞతార్పణలు, ఈ స్వేచ్ఛార్పణలు ఖచ్చితంగా దేవుడికి ఇవ్వాలి. ఇంకా కొంతమంది అయితే పేర్లు రాసుకుంటారు, ఎవరిచ్చారు ఎవరు ఇవ్వలేదు అర్థమైనా, రాసుకొని ఇవ్వలేని వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఉంటుంది, లేదా వాళ్ళకి సెపరేట్ ఫోన్ కాల్స్ వెళ్తాయి, మెసేజ్లు వెళ్తాయి. ఇదంతా ఇప్పుడు ఎలా తయారైందంటే, సేవకుడేమో ఎంతమంది వస్తున్నారు కనుక ఇది 10% వస్తే ఎంత ఆదాయం వస్తుంది, దీన్ని బట్టి నేను ఇది ఈఎంఐలు కడుతున్నాను, దీన్ని బట్టి నేను ఇవి చేస్తాను అవి చేస్తానని ఏది ఫిక్స్ అయ్యారు. ఇలా సంఘాలన్నీ కూడా వాళ్ళు ఇవ్వాలి, వీళ్ళు తీసుకోవాలి, దీన్ని బట్టే సంఘము పాస్టర్ గారు నడిపించబడాలి. ఇది క్రమం అని ఇప్పుడు నేర్పించారు. మొత్తం మైండ్ ఎట్లా ప్రిపేర్ చేశారంటే, ఇవ్వకపోతే వీళ్ళకి శాపం, ఇచ్చిన తర్వాత అడగకూడదు. మొదటి వచనం ప్రకారము ఇచ్చిన తర్వాత మీరు అది మంచిదో చెడ్డదో అడగకూడదు. రెండవదిగా, తీసుకున్నవాడు ఇవ్వకపోతే మిమ్మల్ని అడగచ్చు. ఎందుకు? లేఖనం ప్రకారం. అలాగనే మీరు ప్రార్థన చేసేటప్పుడు ఇస్తేనే మీరు ఆశీర్వదించబడతారు. అన్ని లింక్ అయ్యే లేదు, దానికి ఎటు తప్పించుకోవడానికి లేదు, ఇవ్వాల్సిందే. ఇస్తేనే అన్ని రకాలుగా ఈ 3 వచనాలకి న్యాయం అయిపోయింది. మరి నిజంగానే ఇస్తున్నారు, నిజంగానే తీసుకుంటున్నారు, రెండు జరుగుతున్నాయి. కానీ దేవుడు చెప్తున్నటువంటి మందిరములో ఉన్న ఆహారము పంచబడే ప్రక్రియ ఎక్కడ జరుగుతుంది? ఏమన్నాడు? మీరు దశమ భాగం ఇస్తే మందిరంలో ఏమో జరుగుతుందట, ఆహారము ఆకాశ వాకిళ్ళు తెరిచి ఆశీర్వదించారు. అంటే ఆశీర్వాదం అంటే ఏంటి? మీరు నాకు 10,000 ఇస్తే మీకు 1 కోటి రూపాయలు వస్తాయి, మీరు నాకు 1 కోటి రూపాయలు ఇస్తే మీకు 100 కోట్లు వస్తాయి. ఇదేనా ఆశీర్వాదం? అసలు సంఘానికి ఆశీర్వాదముగా పరిగణింపబడేవి ఏంటి? ఒక వ్యక్తి ఆశీర్వదింపబడ్డాడా లేదా అనే దానికి ఏంటి కొలమానం? డూప్లెక్స్ ఇల్లు కొనుక్కోవడం, మంచి కారు కొనుక్కోవడమా, పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వడమా, ఉద్యోగాలు రావడమా, చర్చిలు అవ్వడమా? లోకంలో ఎప్పుడూ కూడా చర్చికి రాని వాళ్ళు ఎవరికి సెటిల్మెంట్ లేదా, పెళ్ళిళ్ళు అవ్వట్లేదా, ఇల్లు కట్టుకోవట్లేదా, కారు కొనుక్కోవట్లేదా, స్వస్థతలు జరగట్లేదా? జరుగుతున్నాయా లేదా? మరి చర్చికి వచ్చి ఆశీర్వదింపబడేదేంటి? అసలైన ఆశీర్వాదం అది కాదు. అసలైన ఆశీర్వాదము ఏంటి అంటే, మనము చర్చికి వచ్చిన తరువాత మన బ్రతుకులో మార్పు రావాలి, మనం అభివృద్ధి చెందాలి. దేవుని యొక్క విస్తారమైన ధనరాశులను మనము తింటూ అభివృద్ధి పొందుతూ అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడాలి. అంటే ఒక వ్యక్తి ఆధ్యాత్మికముగా ఎదగాలి. ఒక వ్యక్తి ఆశీర్వదింపబడుతున్నాడు అన్నదానికి నిదర్శనం ఏంటంటే, వాడు ఆధ్యాత్మిక జీవితము, పరిశుద్ధ జీవితము, వాడు అంతరంగిక పురుషుడు ఎదగాలి. అలా ఎదిగినప్పుడే విత్తేవాడు సరిగా విత్తుతున్నట్టు లెక్క, తీసుకునేవాడు సరైన సేవ చేస్తున్నట్టు లెక్క. ఈ రెండు జరగనప్పటికీ మన కానుకలన్నీ గంగలో పోస్తున్నట్టు లెక్క. అర్థమైంది ఇప్పుడు? కనుక ప్రతి నెల నేను దశమ భాగం కంపల్సరీ ఇస్తాను సార్, కృతజ్ఞతార్పణ కంపల్సరీ ఇస్తాను సార్, నేను చాలా న్యాయంగా ఉన్నాను అని మీరు అనుకుని సంబరపడిపోవడానికి లేదు. ఇవ్వబడిన కానుకలు ఇచ్చిన తరువాత మీరు సరిగా ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి పొందబడకపోతే మీరు సరిగా విత్తినట్టు కాదు. ఒకటి మీ పాస్టర్ గారైనా మిమ్మల్ని సరిగా పెంచలేనట్టు లెక్క,
2, మీరైనా మీ అభివృద్ధి మీద దృష్టి పెట్టాలన్నట్టు లెక్క. ఈ 2 ఫెయిల్ అయినంతకాలం మీరు ఎన్ని కానుకలు ఇచ్చినా వేస్ట్. అంటే మీరేం చేయాలా? విత్తిన తరువాత ఆ పంట రావడానికి కావలసిన ప్రయత్నం చేయాలి. సరైన బోధనలు పెంచబడాలి, సరైన అభివృద్ధి కలగాలి, సరైన డెవలప్మెంట్ మీలో. అంటే ప్రతి నెల, ప్రతి సంవత్సరము మీలో ఆధ్యాత్మిక అభివృద్ధి కలుగుతుందో లేదో మీరు పరీక్షించుకోవాలి. అప్పుడే సరిగా విత్తుతున్నట్టు లెక్క. లేకపోతే మీరు మీ పాస్టర్ గారిని అడగాలి, సార్ నేను విత్తాను కానీ నాకేం డెవలప్మెంట్ రావడం లేదు, మీరు పెట్టే తిండి నాకు సరిపోవడం లేదు, మీ బోధ నాకు రుచించడం లేదు, నాకు సరైన ఆహారం పెట్టండి అని అడిగే బాధ్యత మీది. రెండవదిగా, మిమ్మల్ని సరిగా పోషించడానికి దేవుడికి ఇచ్చిన కానుకను నేను తీసుకుంటాను. పాస్టర్ అవునా, మీరు దేవుడికి ఇచ్చారు, దేవుడి దగ్గర నేను పని చేస్తున్నానుగా దేవుడు నాకు ఇస్తుంది. తీసుకుంటున్నప్పుడు దాన్ని తగినట్లు పని చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఇప్పుడు నాకు. సరిగా బోధించవలసిన బాధ్యత ఎవరిది? నాకు. వాళ్ళని సరిగా అన్ని విషయాలు అభివృద్ధి పొందేటట్టు పట్టించుకోవాల్సిన బాధ్యత ఎవరిది? నేను అది చెయ్యకపోతే నేను దొంగతనం చేసుకుంటాను. మీరు అలాగూ చేయకపోతే సరిగా విత్తలేదు. కానీ ఇద్దరము కూడా ఆశీర్వదింపబడవు. మనం ఎంత పెద్ద చర్చ కట్టుకున్నా, ఎన్ని లక్షల మంది వచ్చినా మన ఆశీర్వాదించబడినట్లు కాదు. ఇది మొట్టమొదటి విషయం. కనుక విత్తే వాళ్ళు విత్తిన తరువాత ఫలము కొరకు ప్రయత్నము చేయాలి. ఒకటేమో ఆత్మ ఫలము మనలోకి రావాలి. 2, మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ప్రతిసారి నెక్స్ట్ లెవెల్కి. ఈ బాధ్యత మీకు ఉంది, నాకు ఉంది. కనుక డబ్బులు తీసుకోవడానికి ముందు అందుకే నేను భయపడేది. భయపడితే ఎందుకు తీసుకుంటానంటే ఇదే ప్రాబ్లం. ఆత్మ ఎదురొస్తుంది. తీసుకుంటున్నంత సంబరము కాదు, దానికి న్యాయం చేయదు. అప్పు తీసుకుంటే ప్రాబ్లం లేదు, సరదాగా మీకు నాకు ఇచ్చింది నేను నాకు మీకు హెల్ప్ చేసుకుంటే ప్రాబ్లం లేదు. కానీ సేవకునిగా తీసుకుంటే మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఎందుకంటే ఆ ప్రతి రూపాయి నేను మీ దగ్గర తీసుకోలేదు, దేవుని దగ్గర తీసుకుంటాను. యజమాని ఎవరు? ఇప్పుడు దేవుడు. మీరు ఎవరికి ఇచ్చారు? నేను ఎవరి దగ్గర తీసుకుంటున్నాను? మీకు లెక్క అడిగేది ఎవరు? నాకు లెక్క అడిగేది ఎవరు? అది విషయం. కనుక మీరు దశమ భాగము ఇవ్వకపోయినా మీరు దేవునికే లెక్క చెప్తారు. కృతజ్ఞతార్పణలు ఇవ్వకపోయినా దేవునికే లెక్క చెప్తారు. మీరు నాకు లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. అర్థమైందా? కనుక నేను మిమ్మల్ని లెక్క అడగాల్సిన అవసరం కూడా లేదు. మీకు ఎప్పుడు మెసేజ్లు పెట్టే పరిస్థితి లేదు, ఫోన్ చేసే పరిస్థితి అంతకంటే లేదు. మీరు ఇవ్వకపోతేనే పెట్టరు, ఎందుకంటే మీ మీద నాకు బాధ్యత ఉండదు. ఇచ్చిన తర్వాత బాధ్యత పెరిగిపోతుంది కదా. మీరు ఇచ్చారంటే నా రెస్పాన్సిబిలిటీ పెరిగిపోయినట్లు లెక్క. ఇంకాస్త ఒడి దగ్గర పెట్టుకొని సేవ చేయాలి. ఈ ఫార్ములా మర్చిపోకండి. మీరు ఏ చర్చికి వెళ్ళినా ఇది అప్లై అవుతుంది. మీకు సరైన ఆహారం దొరకకపోతే మీరు రాంగ్ ప్లేస్లో విత్తుతున్నారని అర్థం. సరైన ఆహారం దొరుకుతున్నా మీరు విత్తకపోతే మీరు దొంగలించారని అర్థం. అర్థమైందా? రెండు విషయాలు ఉన్నాయి. సరైన ఆహారం దొరుకుతుంది కానీ మీరు దేవుడు ఇవ్వాల్సింది ఇవ్వలేదు, మీరు అక్కడ దొంగతనం చేస్తున్నారు. కానీ మీరు విత్తారు కానీ సరైన ఆహారం దొరకట్లేదు, అప్పుడు కూడా రాంగ్ ప్లేస్లో బండ మీద విత్తనాలు వేస్తున్నారు. కనుక మీరు ప్లేస్ మార్చాలి. అలాగనే తీసుకునేవాడికి కూడా అంతకంటే ఎక్కువ జాగ్రత్త. అందుకనే తీర్పు సేవకుల దగ్గర నుంచే మొదలవుతుంది. మీకు ఎక్కువ లెక్క చెప్పాల్సి వస్తుంది. ఇదంతా ఒక పార్ట్. అయితే అసలైన విషయం ఏంటంటే మీరు ఎంత ఇవ్వాలి, నేను ఎంత తీసుకోవాలి అనే లెక్కలు ఇప్పుడు వరకు చెప్పినవన్నీ పాత నిబంధనలోనే ఉన్నాయి. అవునా కదా? కొత్త నిబంధనలో లెక్క లేదు. కొత్త నిబంధనలో లెక్క ఏంటి మరి? ఉండదంటే ఇచ్చేయాలి. అపోస్తుల కార్యాల్లోనికి రండి. అపోస్తుల కార్యాలు
2వ అధ్యాయము 44వ వచనము చూద్దాం. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు ఏం చేశారట? సమిష్టిగా ముంచుకున్నారు. అంటే ఏం చేశారంటే, మీ దగ్గర ఉన్న డబ్బులు, నా దగ్గర ఉన్న డబ్బులు, అందరి దగ్గర ఉన్న డబ్బులు అన్ని తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టి, ఈ డబ్బుల్లోనే అందరూ కలిసి తినాలి, ఈ డబ్బుల్లోనే అందరూ కలిసి పంచుకొని కలిసి ఒకే విధంగా సమానంగా బ్రతకాలి. ఇదే రూల్ ఇప్పుడు పెట్టారు అనుకోండి, చర్చికి ఎవరికి వస్తారా? ఎవరు? ఆదిమ అపోస్తలిక సంఘం ఏం చేసిందంటే, కానుకలు ఎత్తేది, దశభాగాలు ఇచ్చేది, స్వేచ్ఛార్పణ, కృతజ్ఞతార్పణలు కాదు, ఉన్నదంతా తీసుకురావాలి. స్థిరాస్తులు, చరాస్తులు అన్నింటినీ తీసుకొచ్చి అపోస్తల పాదాల దగ్గర పెట్టారు. వీళ్ళందరూ కలిసి ఆ డబ్బులు పంచుకొని బ్రతకడానికి అవకాశం కల్పించారు. ఇలా ఎందుకు చేశారంటే, ఆదిమ అపోస్తలిక సంఘం ఉన్న సమయంలో వాళ్ళు ఇశ్రాయేలు జనాంగం అనగా యూదులు మధ్యలో బ్రతుకుతున్నప్పుడు వాళ్ళు వెలివేయబడ్డారు. వాళ్ళను హింసిస్తున్నారు, వాళ్ళు దొరికితే చంపేస్తున్నారు, వాళ్ళు అత్యధికమైన శ్రమలు పాలైపోయి ఉన్నారు. ఆ సమయంలో వాళ్ళకి పోషించడానికి, ఉద్యోగం చేయడానికి, వాళ్ళ వ్యాపారం చేయడానికి ఎవ్వరూ వాళ్ళ దగ్గరికి రాదు. వాళ్ళకి ఎవరు ఉద్యోగాలు ఇవ్వరు, వాళ్ళకి ఎవరు వ్యాపారం చేయనివ్వరు. వాళ్ళని కనబడితేనే చంపేస్తాను అంటే వాళ్ళు ఏం పని చేసుకుని బ్రతకాలి? అర్థమైంది ఇప్పుడు? కనుక అప్పుడు ఎలా బ్రతుకుతారు అంటే, వాళ్ళకు ఉన్నదంతా అమ్ముకొని ఆ డబ్బులతోనే దైనందిన అవసరతలు తీర్చుకునేవారు. అంటే వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు అంటే, పరుల వాళ్ళకంటే బలహీనుడు, వాళ్ళకంటే పేదవాళ్ళు బ్రతకడం కొరకు వీళ్ళు ఉన్నదంతా అమ్మి అపోస్తలులకు ఇస్తుంది. అంటే నేనొక్కడమే సంఘము కాదు. సంఘం అంటే సంఘములో యేసుక్రీస్తు నామములో రక్షణ పొందిన వారందరూ కలిపితేనే సంఘం. వీళ్ళందరినీ బ్రతికించుకునే బాధ్యత నాది అని ప్రతి ఒక్కరూ ఆ బాధ్యత తీసుకున్నారు. ఏముంటే అది వాళ్ళ దగ్గర ఉన్నది అన్ని తీసుకొచ్చారు. అలాగూ వాళ్ళు బ్రతకడం ప్రారంభించారు. అంటే ప్రతికూల పరిస్థితులలో విత్తడం యొక్క ఫార్ములా మారిపోయింది. అప్పుడు 10వ భాగం కాదు, 100 భాగాలు ఇచ్చేసారు. ఇచ్చి అందులోంచి కొంచెం తింటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏది పెడితే అది తింటున్నారు. ఫార్ములా మారిపోయిందా లేదా? అంటే పరిస్థితిని బట్టి ఇప్పుడు ఏమైంది? మారిపోయింది. అక్కడ 10వ భాగం ఇస్తా, స్వేచ్ఛార్పణ ఇస్తానంటే అవ్వదు. అమ్మినోడు కాస్త అబద్ధం ఆడినట్టుగా భార్య భర్త అయిపోయాడు. అవునా కదా? అంటే విశ్వాసం ఇవ్వడము అనే దానిని ఇంతే ఇవ్వాలి, అంతే ఇవ్వాలనే కొలమానం లేదు. అవసరతను బట్టి ఇవ్వాలి. ఇది మొట్టమొదటి విషయం. 2, ప్రేరణను బట్టి ఇవ్వాలి. ప్రేరణ వాళ్ళని ఎవరు ప్రేరేపించారు? అపోస్తలులు ప్రేరేపించలేదు. అపోస్తలులు ప్రేరేపించితే వాళ్ళని ఇవ్వలేదు, పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తే ఇచ్చారు. హల్లెలూయా. అందుకనే వాళ్ళకి ఆ శిక్ష వచ్చింది. వాళ్ళు అబద్ధమాడిన వెంటనే వాళ్ళు ఎందుకు చచ్చిపోయారు అంటే, వాళ్ళని ప్రేరేపించింది పరిశుద్ధాత్మ. వాళ్ళు ఎవరిని మోసం చేశారు? ఇప్పుడు పరిశుద్ధాత్మనే మోసం చేశారు. దేవుని యొక్క ఒక ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే, మీరు మీ సంఘానికి, దేవుని రాజ్యానికి, దేవుని సేవకు ఏదైనా ఇవ్వాలి అంటే మీ పాస్టర్ మిమ్మల్ని ప్రేరేపించకూడదు, సంఘ సభ్యులు ప్రేరేపించకూడదు, దేవుడు మిమ్మల్ని ప్రేరేపించాలి. హల్లెలూయా. అర్థమైందా? దేవుడు మిమ్మల్ని ప్రేరేపించకపోతే, ఎందుకు ప్రేరేపించటం లేదో మీరే ప్రార్థన చేయండి. ఇది
కీలకమైన అంశం. మీ మనస్సుకి ఎక్కడ విత్తితే నేను అభివృద్ధి పొందుతాను, ఎక్కడ విత్తితే నాకు ఆశీర్వాదం వస్తుంది, ఎక్కడ విత్తితే నాకు మేలు జరుగుతుందని నీకు అనిపించేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాలి. అప్పుడు ఆ ప్రేరేపణకి అర్థం ఉంది. అప్పుడే ఆ సంఘము యొక్క అభివృద్ధిలో, నీ వ్యక్తిగత అభివృద్ధిలో ఆ కానుక ఉపయోగపడుతుంది. లేదంటే నువ్వు ₹1 ఇచ్చినా, ₹1,00,000 ఇచ్చినా అది దుర్వినియోగమే ఉంది. నీ జీవితంలో దాని ఫలం పొందలేదు. కానీ మీరు అందరూ చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, సంఘానికి ఏది అవసరమో అది నేను చేయునట్లుగా నన్ను ప్రేరేపించు. అది ధనమే కాదు, మీ సమయం, మీ బలం, మీ జ్ఞానం, మీకు వచ్చినటువంటి టాలెంట్స్, మీకున్నవన్నీ కూడా మీరు ప్రభువు ఉపయోగించాలంటే ఒకరి బలవంతం మీద మీరు ఉపయోగించవద్దు. దేవుని ఆత్మ ప్రేరేపణతోనే మీరు ఉపయోగపడాలి. ఆ ప్రార్థన ఎవరు చేయాలి? ఇప్పుడు మీరే చేయాలి. దేవుని అడగాలి. ఆ స్త్రీని నువ్వు ప్రేరేపించాలి. ఆమె దగ్గర ఉన్న విలువైన అత్తరుపురిని తీసుకొచ్చి దేవుని గణపరచడానికి ఉపయోగించుకోవాలంటే అలాగే నన్ను కూడా నువ్వు ప్రేరేపించు. నా సమయాన్ని దేవునికి ఇస్తానా, నా బలాన్ని దేవునికి ఇస్తానా, నాకున్నవి ఏమైనా దేవునికి ఇస్తాను, ఇచ్చేటట్లుగా నన్ను ప్రేరేపించు. అది సంఘానికి ఉపయోగపడుతుంది, నన్ను ప్రేరేపించని మీరు అడగాలి. అలా అడిగి విత్తినటువంటి కానుక మీ జీవితంలో ఫలభరితంగా ఉంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల మీరు విత్తేటువంటి కానుక నిజముగా దేవుని రాజ్యాన్ని ఉపయోగం. బ్లాక్మెయిల్ చేయడం వల్ల మీరు ఇచ్చినటువంటి కానుక మీకు ప్రయోజనకరం కాదు, నాకు కూడా ప్రయోజనకరం. ఈ 3 వచనాలు చూపించి, లేదంటే భయపెట్టి, బలవంతం పెట్టి, మీకు ఎవరైనా కానుక అడిగితే ధైర్యంగా నో చెప్పండి. డోంట్ గివ్. మీరు చెప్పండి, మీరు ఇలా చెప్పడం వల్ల నేను ఇస్తే మీకు నాకు ఇద్దరికి ప్రయోజనకరం కాదు సార్. మీరు చెప్పిన అవసరతను నేను ప్రార్థనలో పెడతాను, దేవుడు నన్ను ప్రేరేపించిన కొలది నేను ఇస్తాను. ₹1,00,000 అవసరం ఉంది, మనిషికి 10,000 ఇవ్వమని ఎవరిని అన్నారంటే సారీ అని చెప్పాను. రికార్డ్ అవుతుందని నాకు కూడా తెలుసు. సారీ అని చెప్పాను. ఈ అవసరాన్ని నేను ప్రార్థనలో పెడతాను. దేవుడు ఎంత ఇవ్వమంటే నేను అందిస్తాను. ఒకవేళ దేవుడు ₹1,00,000 నేనే అమ్మన్నాడు, అప్పుడు నువ్వు ఇవ్వడానికి శక్తి కూడా దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. అవకాశం కల్పిస్తాడు. అది దేవుని కాదు. అప్పుడు నువ్వు కూడా ఒకానొక సందర్భంలో నేను దేవునికే ఇచ్చాను కనుక దేవుడే చూసుకుంటానని ధైర్యంగా ఉన్నాడు. మిమ్మల్ని మెస్మటైజ్ చేసి, ప్రేరేపించి, ప్రలోభం పెట్టి నేను తీసుకుంటే అన్న చెప్పాడు కనుక అన్నకి ఇచ్చాననే మీ మైండ్లో ఉంటుంది. దానివల్ల ఏ లాభం? కనుకని ఎమోషనల్ బ్లాక్మెయిల్ ద్వారా నేను ఎప్పుడు కానుకలు అడగాను. అవసరాలు ఏడుపు కొట్టు ప్రార్థనలు లాంటివి చేసి అవన్నిటి వల్ల డబ్బులు కావాలని నేను ఎప్పుడు అడగాను. అది నా ఫిలాసఫీయే కాదు. నాకు ఏదైనా అవసరమైతే నేను దేవుణ్ణి అడుగుతాను. మీరు చెప్తే నమ్ముతాను. మన సంఘం పెట్టి 5 సంవత్సరాలు దాటిపోయింది కదా. 5 సంవత్సరాల నుంచి నేను దేవుణ్ణి అడుగుతున్నాను. నాని కంప్లీట్గా ప్రతి ఆదివారం ఇక్కడ ఉండాలి, తబలా వాయించాలి. నాని అడగలేదు. సేవకునిగా నాకు అధికారం ఉంది కదా. పోనీ అన్నగానైనా అధికారం అడగచ్చా? అడగను. నేను ఎప్పుడు అడగలేదు, ఎప్పుడు పర్వాలేదు. కానీ దేవుడిని సంఘ ఆశీర్వాదంతో అప్పగిస్తాను. అలా చాలా విషయాలు అడిగాను, కానీ నీకు తెలియదు. నేను దేవుడిని మాత్రమే అడుగుతాను. దేవుడి దగ్గరే చేతులు తీసుకుంటున్నాను కనుక నేను దేవుడిని అడుగుతాను. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పోయిన తర్వాత పడుతుంది. ఈ రికార్డు చేయాలన్నది నేను ఎప్పుడో ప్లాన్ చేశాను. అవును, మీకు ఎట్లా వస్తుంది? అప్పటి నుంచి అడిగితే ఇప్పుడు అయ్యాను. దినేష్ కావ్యాలు దాని కొరకు సమర్పించు. ఎప్పుడు జరుగుతుందో తెలియదు, కానీ మీరు దేవుడిని అడగడం నేర్చుకోండి. దేవుడి ద్వారానే ప్రేరేపించబడడం నేర్చుకోండి. హల్లెలూయా. అప్పుడు మీ కార్యాలు ఫలభరితంగా ఉంటుంది.
అర్థమైందా? ఈరోజు కూడా నేను ఒక ప్రకటన చేయొచ్చు. ఆల్రెడీ ఒక ప్రేయర్ రిక్వెస్ట్ ఉంది, మనీ కావాలి సార్. కానీ మీరు ప్రార్థనలో పెట్టండి. అన్ని చర్చస్లో ఇప్పుడు చెప్పారు, మన ఉప్పరయ్య గారికి అర్జెంట్గా 7.5 లక్షలు కావాలి, ఎవరు ప్రేరేపణ కోరినవారు ఆ చర్చ నుంచి గ్యాదర్ చేయండి అని చెప్పారు. ఇప్పుడు నేను మీకు చెప్పచ్చు, మీరు వెంటనే పెద్దయ్య గారికి అవసరం కనుక ఇవ్వాలని చెప్పిస్తాను. నేనేమంటానంటే, నేను చెప్పేదని మీరు ఇవ్వద్దు, మళ్ళా దాన్ని కూడా మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసి మీరు ఏదైనా చేయడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఇందాక నేను చెప్పిన ఉదాహరణ కదా, తండ్రి పిల్లవాడికి ఏం నేర్పించాలి? సరైనది అడిగేటట్టు నేర్పించాలి. సరైన తర్వాత అది అవసరమైనది అయి ఉండాలి, నిర్ణయ కాలం అయి ఉండాలి. అంటే అడిగి ఓర్పుతో కనిపెట్టుకొని పొందుకోవడం నేర్పించేవాడే నిజమైన తండ్రి. కనుక మీరు సంఘానికి ఏం అవసరమో మీరు ప్రార్థన చేయాలి. సంఘము ముందుకెళ్ళాలంటే ఏం అవసరమో నేను ప్రార్థన చేయాలి. మీ ప్రార్థన నా ప్రార్థన ఎక్కడ కనెక్ట్ అవుతుందో అది కార్యం జరుగుతుంది. హల్లెలూయా. అది దేవుడు చూసుకుంటాడు. నేను మిమ్మల్ని అడిగి మీరు నన్ను అడిగి ఎలా ఉంటుంది. అలాగే మీరు ఏ పని చెయ్యాలో మీరు దేవుని అడగాలి, ఎలా ఉపయోగపడాలో దేవునికి అడగాలి. ఈ సంఘములో నేను కూడా ఆ స్త్రీలాగా శ్రేష్టమైనది చేయాలి అనే కోరిక మీలో ఉంది. ఆమె శ్రేష్టమైనది చేసిందా లేదా? అనేక మంది దాన్ని వ్యాలిడేట్ చేశారా? చేయలేదు. అప్రిషియేట్ చేశారా? చేయలేదు. కానీ ప్రభువు మెచ్చుకుంటాడు. చాలాసార్లు మనం చేసే పనులు జనాలకు నచ్చవు, కానీ ప్రభువుకు నచ్చుతాయి. కనుక మీరు కూడా ప్రభువుకి నచ్చే పని నేనేం చేయాలి, ఏమి చేస్తే ప్రభువుకు నచ్చుతుందో మీరే అడిగి దేవుడి దగ్గర నేర్చుకోవాలి. అడగాలి దేవుడిని. అడగకుండా ఏది చేయలేదు. అడిగి చేసిన దాంట్లోనే మీకు ఆశీర్వాదం. దేవుడిని అడగండి. ఈరోజు మొదలుకొని మనకి ప్రార్థన చేయాలి. ప్రభువా, ఆ స్త్రీ యొక్క సాక్ష్యం లాగే నా సాక్ష్యం, నేను చేసే ప్రతి పని కూడా ప్రభువు ఆత్మ చేత ప్రేరేపితమై చేశాను కనుక ఈ పని వ్యర్థము కాదు అని మనం దృఢ నిశ్చయితతో ఆ పని చేయాలి. హల్లెలూయా. ఎప్పుడు చేసిందే, ఎప్పుడు ఇచ్చేదే, అడిగిందే అడుగుతారు, చేసిందే చేస్తారు. ఏంటో ఈ సంఘం, ఏంటో ఈ చర్చ్ అని కూడా మీరు చేసే ప్రతి దాని వల్ల మీరు నష్టపోతారు. అలాంటి ఆలోచన, అటువంటి మైండ్ వచ్చిందంటేనే బెటర్. మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి నచ్చకపోతే పని చేయకండి. మీకు పరిశుద్ధాత్మ దేవుడు సరైన విధంగా ప్రేరేపించి ఈ పని చేస్తే ప్రయోజనం అంటే కన్విన్స్ అయితేనే మీరు ఆ పని చేయండి. హల్లెలూయా. అర్థమైందా? మీరు కానుకలు విత్తినా, దశమ భాగములు విత్తినా, టైం ఇచ్చినా, బలం ఇచ్చినా, సమయం ఇచ్చినా దాన్ని ఎవరికి ఇచ్చాను అనుకోవాలి? ఎవరి ప్రేరణతో చేయాలి? నేను సమయం ఇచ్చినా, నేను పని చేసినా, నేను డబ్బులు తీసుకున్నా ఎవరి కోసం చేయాలనుకోవాలా? ఎవరికి లెక్క చెప్పాలా? ఈ వడంబడిక మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఇది మనందరూ అగ్రిమెంట్. దీని మీద సైన్ చేసాం. మీరు మిస్ అవ్వద్దు. ఇది మీ మైండ్లో కూర్చోండి. భక్తి సింగయ్య గారు 10,000 పైన సంఘాలు కట్టారు. ఆయన ఎక్కడో వేరే రాష్ట్రం పంజాబ్ నుంచి వచ్చాడు. ఆయన చాలా ధనవంతుడు, అన్నీ వదులుకొని వచ్చాడు. కానీ 10,000 సంఘాలు కట్టాలంటే ఎన్ని కోట్లు కావాలి? 10,000 సంఘాలు కట్టాలంటే ఎన్ని కోట్లు కావాలి? అలాగనే ఎంతమంది ఎన్ని మీటింగ్స్ పెట్టాలంటే డబ్బులు ఎక్కడి నుంచి కావాలి? కానీ ఏనాడు కూడా భక్తి సింగయ్య గారు సంఘానికి డబ్బులు అడగలేదు. ఆయనకు అవసరం ఉంటే గంటలు గంటలు దేవుడి దగ్గరే ప్రార్థన చేశారు. దేవుడే ఆ సమయాన్ని కలిగి సమకూర్చాడు. ప్రార్థన మాత్రమే మనల్ని సరైన విధంగా ఆలోచించేటట్టు చేస్తుంది, సరైన విధంగా పెట్టేటట్టు చేస్తుంది, సరైన విధంగా ఉపయోగించేటట్టు చేస్తుంది. కనుక నీ పిల్లరా, మీరందరూ నేను
మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థనతోనే మనం సమర్పణ కలిగి ఉండాలి. ప్రార్థన లేని సమర్పణ వేస్ట్, ఆత్మ లేని సమర్పణ వేస్ట్, ప్రేరణ లేని సమర్పణ వేస్ట్. అటువంటి సమర్పణ చేయడం కంటే చేయకపోవడమే. కనుక మనం యథార్థమైన సమర్పణ కలిగిన జీవితం చేద్దాం. దేవుడు మన జీవితంలో ఆ స్త్రీ చేసిన కార్యాన్ని కనపరిచినట్టుగా మన జీవితాన్ని కూడా దేవుడు అటు విధంగా కనపరిచినట్టుగా ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం మనం అందరం ప్రార్థన చేద్దాం. స్తోత్రము నాయన మా కన్న తండ్రి.